భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ గెలుపొంది దేశ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 767 ఓట్లు పోల్ కాగా రాధాకృష్ణకు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మొత్తం మీద 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రాధాకృష్ణన్. సిపి 1957 అక్టోబర్ 20 తమిళనాడులోని తిరుపూర్లో జన్మించారు. ఆయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. తూత్తుకుడిలోని చిదంబరం కాలేజ్లో డిగ్రీ చేసిన రాధాకృష్ణ 16 ఏళ్ల వయసులోని ఆర్ఎస్ఎస్లో చేరారు. 1974లో జనసంఘ్లో చేరిన రాధాకృష్ణన్ ఆ తర్వాత 1980లో బీజేపీలో చేరి మాజీ ప్రధాని వాజ్పేయికి అనుచరుడిగా మారారు. 1998లో తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు. 1999లో కూడా రెండవసారి గెలిచిన సిపి 2004లో మాత్రం ఓడిపోయారు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు చట్టసభలకు ఎన్నిక కాలేదు. 2004లో రాధాకృష్ణ పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి బృందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఇండియా తరపున మాట్లాడారు. 2004లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 93 రోజుల పాటు 13,000 కిలోమీటర్ల రథయాత్ర చేశారు సిపి. 2020 నుంచి 22 వరకు కేరళ బీజేపీ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. 2023లో జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. 2024 మార్చిలో తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు రాధాకృష్ణన్. ఆ తర్వాత 2024 జూలై 31న మహారాష్ట్ర గవర్నర్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు సిపి. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో సిపి రాధాకృష్ణన్ క్రమశిక్షణ గల బీజేపీ కార్యకర్తగా మాత్రమే కాకుండా కరడుగట్టిన హిందుత్వవాదిగా కూడా ఉన్నారు. ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సిపి రాధాకృష్ణ ఆ పదవిలో 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. పార్టీ నాయకత్వంపై విశ్వసనీయత, జాతీయవాద సిద్ధాంతాలపై స్పష్టమైన అవగాహన ఉన్న సిపి రాధాకృష్ణ విధేయతకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి పదవితో పట్టం కట్టింది.